చాలా మందికి ఉదయాన్నే నిద్ర లేవడం కష్టంగా ఉంటుంది. దాని వెనుక కొన్ని శాస్త్రపరమైన కారణాలు ఉన్నాయి. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. చాలామందికి ఉదయాన్నే నిద్ర లేవడం దాదాపు అసాధ్యంగా అనిపిస్తుంటుంది. స్వయంకృత అపరాధాలు ఉన్నప్పటికీ మరికొన్ని ప్రకృతి సహజమైన కారణాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. వైద్యులు చెప్పేదాని ప్రకారం మనం ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్ర లేవాలి అనే అంశాలను శరీరంలోని జీవ గడియారం నియంత్రిస్తుంది. మెదడులోని హైపోథాలమస్ భాగంలో గల సుప్రకాయమైటిస్ న్యూక్లియస్లో జీవ గడియారానికి సంబంధించిన నియంత్రణ వ్యవస్థ ఉంటుంది. వాతావరణంలో వెలుతురు, శరీరంలోని ఉష్ణోగ్రత, హార్మోన్స్ల స్థాయి ఆధారంగా నిద్ర వచ్చేది ఎప్పుడు, ఎంతసేపు మేల్కొని ఉండాలో నిర్ణయం అవుతుంది. చాలామంది టీనేజర్స్, యువతలో ఈ జీవ గడియారంలో సహజ సిద్ధమైన మార్పు జరుగుతుంది. అంటే రాత్రి ఆలస్యంగా నిద్ర పట్టేలా మార్పు జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. దీనికి తోడు ఎడినోసిన్ అనే కెమికల్ కూడా నిద్రను నియంత్రిస్తుంది. సాధారణంగా రోజంతా మెదడులో పేర్కొనే అడినోసిన్ రాత్రి అయ్యేసరికి శరీర నిద్రలోకి జారుకునేలా మెదడుకు సంకేతాలు ఇస్తుంది. ఉదయానికల్లా ఇది మెదడులో నుంచి తొలగిపోవడంతో నిద్ర వదులుతుంది. ఇక జీవ గడియారం కారణంగా రాత్రి ఆలస్యంగా నిద్రపోయేసరికి మరుసటి రోజు ఉదయం మేల్కోవడం సహజంగానే ఆలస్యం అవుతుంది. దీనికి తోడు మెదడులోని అడినోసిన్ కూడా పూర్తిగా తొలగిపోవడంతో తెల్లవారుజామున నిద్రమత్తు అంత ఈజీగా వదలదు. ఇది చాలదన్నట్టు రాత్రి వేళ పొద్దుపోయే వరకు సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ చూస్తూ వాటిలోని కృత్రిమ కాంతి వల్ల మెలటోనిన్ మరింత తగ్గి నిద్ర మరింత ఆలస్యం అవుతుంది. పర్యవసానంగా మరుసటి రోజు మరింత ఆలస్యంగా నిద్ర లేవాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు.